నంద్యాల పట్టణం నందు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు రామకృష్ణారెడ్డి సహకారంతో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ప్రతి నెల 12వ తేదీన స్వామివారి జయంతిని నిర్మిస్తూ పూర్వ ప్రముఖులు, పాఠశాల కళాశాల విద్యార్థులు, వ్యాపార సంఘాల వారిలో స్వామివారికి మాలార్పణ కార్యక్రమం నిర్వహించబడుచున్నది. జనవరి 12, 25వ తేదీన ఆదివారం స్వామివారి జన్మదిన వేడుకలు నిర్వహించుటకు యువజన వారోత్సవాలలో భాగంగా కళాశాలలు మరియు పాఠశాలల విద్యార్థులందరికీ వ్యాస రచన మరియు వక్తృత్వ పోటీలను నిర్వహించి ప్రభుత్వ యువజన శాఖ వారి ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీ బహుమతి ప్రదానం నిర్వహించగలరని జనవరి 8 లేక 9వ తేదీ నందు పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఆధ్వర్యంలో టౌన్ హాల్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాయను నందో వివేకానంద నందో నందో వివేకానంద భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. అందరికి నమస్కారం. నంద్యాల పట్టణంలో స్థానిక గాంధీ చౌక్ వద్దనున్న వివేకానంద సెంటర్లో వివేకానంద విగ్రహాన్ని నూతనంగా గత 3 సంవత్సరాల కిందట ప్రముఖ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. జనవరి 12వ తేదీన మహనీయుడు, యువకులకు ఆదర్శవంతుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆనవాయితీగా వస్తుంది. నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత యువజనోత్సవాలు ప్రభుత్వ తరపున జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరపాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి గణేష్ కేంద్ర సమితి ఉత్సవ సమితి తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ప్రభుత్వ అధికారులు ఈ ఉత్సవాలను అధికారికంగా జరపకపోవడం కొంత బాధాకరం. రేపు జనవరి 12వ తేదీనైనా ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని యువజన వారోత్సవాలు జరపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12న జరిగేటువంటి జయంతి ఉత్సవాలను గొప్పగా జరపాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా యువజనోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వారిని కలిసి వారికి వివరించి యువజనోత్సవాల గురించి తెలియజేయడం జరిగింది. యువజనోత్సవాల భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టచ్చు. పిల్లలందరికీ కూడా పాఠశాల కళాశాల విద్యార్థులకు అట్లే వ్యాసరచన పోటీలు, ఆటల పోటీలు, అనేక రకాలుగా మరి వివేకానందను వారి గురించి తెలిసేటువంటి అంశం మీద, వారి స్ఫూర్తినిచ్చేటువంటి అంశం మీద అనేక రకాలుగా యువజనోత్సవ కార్యక్రమాలు జరపచ్చు. మరి ఆ విషయమై కలెక్టర్ గారితో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. యువజనోత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరగాలని గణేష్ కేంద్ర సమితి ఆశిస్తుంది. దానికి తగిన సహకారము, అవసరమైనటువంటి సహకారాన్ని గణేష్ కేంద్ర సమితి అందిస్తుందని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. మరి పెద్ద ఎత్తున జరగాలని ప్రజలు అందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి స్వామి వివేకానంద జయంతిని జరిపి ప్రజలకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని స్మరించుకునే అవకాశం యావత్ నంద్యాల జిల్లా అందరికీ కూడా కలెక్టర్ గారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి